Hello beautiful people, welcome back to my channel. I hope you all are doing amazing. ముందుగా అందరికీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజైతే నేను శారీ కట్టుకున్నాను. బికాజ్ అట్లీస్ట్ పండుగలప్పుడన్నా శారీ కట్టుకోవాలి కదా అని చెప్పి. అండ్ మా బావ అండ్ మా హస్బెండ్ కలిసి మొత్తం తోరణాలు కట్టేస్తున్నారు. మా అత్తమ్మ ఆల్రెడీ దీపం పెట్టారు, కానీ నేను జస్ట్ పోయి దండం పెట్టుకొని వస్తున్నాను. సో ఇదైతే బెల్లం అనమాట. ముందుగా తురుముకుందామని పెట్టుకున్నాను, బట్ నాకు ఆ నైఫ్తో రాలేదు. సో మా అత్తమ్మ లాస్ట్ ఈలపీటతో తురిమింది. అండ్ పప్పు ఉడకబెట్టుకున్నాము. ఈసారి మా పోలేలు ఫ్లాప్ అయిపోతాయేమని అందరం భయపడ్డాం. బికాజ్ మా అత్తమ్మ ఎప్పుడు కుక్కర్లో పెట్టదనమాట పప్పు. ఫస్ట్ టైం తను కుక్కర్లో పెట్టి ఆగమాగం అయింది. 2 విజిల్సే పెట్టింది, బట్ ఈవెందో చాలా ఉడికిపోయింది అనమాట. అలా అంత ఉడకొద్దు, పలుకు పలుకే ఉండాలి మనకి భక్షాలకి. ఇంకా తర్వాత పిండి అయితే జల్లడ పట్టుకుంటుంది అనమాట, ఎందుకంటే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా మనకి వచ్చేసాయని. అండ్ తర్వాత మంచిగా పిండి పిసికేసి పక్కన పెట్టింది కొద్దిసేపు, సో దట్ మనకి సాఫ్ట్గా వస్తాయన్నమాట భక్షాలు అనేటివి. మా అత్తమ్మ పిండి పిసుకుతున్నప్పుడల్లా మా నేహాల పక్కకు వచ్చి నాకు కొంచెం పిండి నేను ఆడుకుంటాను అని అడుగుతుంది. అది కామన్ మా ఇంట్లో. అండ్ తర్వాత ఇది వచ్చేసి మా మామయ్య మా ఋత్విగాని మంచిగా మార్నింగ్ రాగానే ఆడుకుంటాడు అనమాట తనతో. మంచి మార్నింగ్ టైం అనమాట తనకి అది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి ఆమెను తిడుతున్నాడు, నువ్వు ఆ లడ్డూలు తినకు, ఖరాబ్ అయినాయి అవి ఇవి అని చెప్పి. బై ద వే అవి ఏం ఖరాబ్ కాలేదు, బట్ అలా అంటున్నాడు అనమాట. రష్ ఉండదు అక్కడ అయ్యగారు ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాం అమ్మ వాళ్ళ ఇంటికి? ఎప్పుడు వస్తాం మళ్ళీ? 2 hours వస్తుంది. వచ్చినాము ఉండాలి. ఎందుకు బాబాయ్ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ బాబాయ్. హ్యాపీ హ్యాపీ పెట్టది బ్యాడ్ గర్ల్ మరి లడ్డూలు తింటుంది ఎప్పుడు. నాకైతే ఇంకా ఆకలి అవుతుంది అనమాట, బికాజ్ నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కాబట్టి. సో నేను ఇంకా పాలు బ్రెడ్ ఉంటే పాలు బ్రెడ్ తింటున్నాను. కనిపిస్తుందా? పిండి రెడీ. ఇప్పుడు ఇది ఇందులో బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక భక్షాలు తీసుకోవాలి. సో నేను చెప్పాను కదా పప్పు మెత్తగా అయిపోయిందని. సో చూడొచ్చు మీరు కన్సిస్టెన్సీ ఎలా అయిందో. సో దానికి మేము ఏం చేసామంటే ఆ పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్నాక తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. సో దట్ అది కొంచెం గట్టిగా అయ్యింది, మంచిగా పని చేసింది. ఆ ట్రిక్ మాత్రం మీరు కూడా ఎప్పుడన్నా అలా అవుతే చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా అవుతుంది. దాని తర్వాత మా అత్తమ్మ ఒత్తుతూ ఉంది, మా అక్కనేమో కాలుస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం శివరాత్రికి నేను కాల్చినాను, అప్పుడు నాకు ఒక మంచి స్వీట్ మెమొరీ అయిందనమాట. నా లిటిల్ ఫింగర్ మొత్తం కాలిపోయింది. సో అందుకే ఈసారి కొంచెం దూరం ఉంటున్నా స్టవ్కి. యాక్చువల్లీ మేము ఓన్లీ పోలేలే చేస్తాము, పచ్చడి చేయము. బికాజ్ అది మాకు లేదంట చేయడము. సో వాళ్ళు చేయనప్పుడు మనం కూడా అదే పాటించడం బెటర్ కదా. సో మేము అయితే ఈసారి చేయలేదు. అండ్ దెన్ మేము పోలేలు చేయగానే ఫస్ట్ మా యాన్సిస్టర్స్కి పెడతాము, అదే పెద్దలకు పెడతాము. మేము ఇప్పుడు రత్నాలయం పోతున్నాం. త్రిగాడు కూడా వస్తున్నాం, నిద్రలో కూడా హాయ్ చెప్తుంది. నేను మా అత్తమ్మ మా అక్క బావ పిల్లలు వెళ్ళామన్నమాట టెంపుల్కి. బికాజ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు పటాన్చెరు గణేష్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి రత్నాలయం అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఈ టెంపుల్ అయితే.
మనకి ఇక్కడ రాగానే తిరుమల వైబ్స్ వచ్చేస్తాయి. బికాజ్ ఆ గ్రీనరీ, ఆ పోల్స్, ఆ టెంపుల్ వైబ్ అలా ఉంటుంది అనమాట. ఎంత డెకరేషన్ అయిందో కదనేనా అండ్ ఈరోజు ఉగాది కాబట్టి ప్రసాదంలో మనకి ఉగాది పచ్చడి అండ్ పులిహోర ఇచ్చారనమాట. బాగుండే టేస్ట్. మా నేహకైతే ఎంత బాగున్నా తినదు. సో అదనమాట. తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా అయితే చాలా బాగుందన్నమాట. ఇది కొత్తగా పెట్టినారు అనుకుంటాను. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం లేకుండే. ఇది ఒక మంచి ప్లే టైం పిల్లలకి. టెంపుల్కి రావచ్చు అండ్ అలాగే పిల్లల్ని కూడా ఆడిపించవచ్చు. మా రుత్వి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు జస్ట్ 13 months అనమాట. ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి. అస్సలు భయపడదు ఏమన్నా ఆడేటప్పుడు. ఎక్కువ ప్రేమ మెడ ఎక్కువ నువ్వు విడిచిపెట్టు పట్టుకోనా రుచి. రెడ్డి దాంట్లోకి వామ్మో ఎక్కుదట. ఎక్కిపి వీడియో వచ్చిన నీకు ఎక్కువ వస్తుందా? బాయ్ చెప్పింది. బాయ్ మెట్ల పోయి ఎట్లా ఆడుతుంది చూడు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.